హలో అండి, అందరికి నమస్కారం. ఈ రోజు అండి పప్పు చకోడీలు చేస్తున్నానండి. ఈ కటోరీతో కప్పున్నర బియ్య పిండి తీసుకున్నాను. హాఫ్ కప్ వచ్చేసి శనగపిండి తీసుకున్నాను. మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో ఆ కప్పుతోనే వాటర్ పోసుకోవాలండి. 2 కప్పులు వాటర్ పోస్తున్నాను. వాటర్ బాయిల్ చేసుకుందామండి. 2 మిక్స్ చేసేద్దామండి. ఉప్పు కారం వామ్ వేస్తున్నానండి. ఇదిగా బటర్ అండి. స్టవ్ ఆఫ్ చేసండి పిండి కలిపేసుకుందాము. గోరువెచ్చలుగా అయిన తర్వాత అండి బాగా కలుపుకొని చకోడీలు చేసేసుకుందాము. సాఫ్ట్ గా కలుపుకోవాలండి. పచ్చిపప్పు అండి 3 గంటలు నానబెట్టాను. ఏ సైజులో కావాలి ఇలా చేసుకొని మెల్లగా ఇలా రోల్ చేసుకోవడమేనండి. ఈ రెండింటిని ఇలా కలిపేసుకోవాలండి. ఇలా అండి ఆయిల్ హీట్ అయ్యింది. ఒక్కొక్కటి వేసేసుకుందామండి. మీడియంలో పెట్టి నిదానంగా ఫ్రై చేసుకోవాలండి. నేను ఫుడ్ కలర్ అయితే కలపలేదండి, అందుకే ఈ కలర్లో వచ్చినాయి. లావు పప్పు చకోడీలు రెడీ అయిపోయినాయండి. మీకు ఇలాగ పప్పు ఇష్టం లేకపోతే ఇలాగ ప్లెయిన్గానైనా సన్న చకోడీలు చేసుకోండి. ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.